వెల్కమ్ బ్యాక్. అప్రచురిత ఆత్మకథలో మాజీ ఆర్మీ చీఫ్ నరవానే చాలా కీలకమైన అంశాలని, అంటే చైనాతో యుద్ధానికి సంబంధించి చాలా కీలకమైన అంశాలని ప్రస్తావించారు. సో ఆ అంశాలనే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కానీ స్పీకర్, అలాగే భారతీయ జనతా పార్టీ సభ్యులు, మంత్రులు అడ్డుకున్న పరిస్థితి రాహుల్ గాంధీని. అసలు ఆ బుక్లో చైనా యుద్ధానికి సంబంధించి నరవానే ఏ ఏ అంశాలను ప్రస్తావించారు, అప్పుడు ఏం జరిగింది అనే విషయాల మీద చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఉత్కంఠ ఉంది. ఎంజీ రావు గారు, ఆ బుక్లో నరవానే ఏ ఏ అంశాలను ప్రస్తావించారు చైనాతో యుద్ధానికి సంబంధించి? ఎస్ అండి. కారవాన్ అనే ఒక మ్యాగజైన్లో ఇప్పుడు నరవాణే అంటే 2020 గాల్వాన్ సంఘటన జరిగినప్పుడు అప్పటి ఆర్మీ జనరల్, ఈయనకి తెలియని విషయం ఏది ఉండదు. ఈయన తన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే ఒక బుక్ రాసడం జరిగింది. ఆ బుక్ ఇంకా అన్పబ్లిష్డ్, ఇంకా పబ్లిష్ అవ్వలేదు గవర్నమెంట్ చెప్తున్నట్టు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర క్లియరెన్స్ కోసం వెళ్ళింది. అందులో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన చాలా కీలకమైన విషయాలు ఉంటాయి. భారతదేశానికి ఏది హానికారకు కూడా ఉండే విషయాలు ఉంటే తొలగించవలసిందిగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గరికి వెళ్ళింది. అది ఆమోదించడం సంవత్సరంన్నరగా అది పెండింగ్లో ఉంది, కాబట్టి అది అన్పబ్లిష్డ్. కానీ ఈ యొక్క బుక్లో ఉన్న కొన్ని విషయాలను తీసుకుని అది ఏం చేసింది, కార్వాన్ అనే మ్యాగజైన్ ఒక ఆర్టికల్ను పబ్లిష్ చేసింది. ఇందులో ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఎలా ఉంటుందంటే, మోడీ గవర్నమెంట్ ఇటు పాకిస్తాన్ చైనా విషయంలో ద్వంద్వ నీతితో ఉంది అన్నట్టు ఒకటి ప్రకటించింది. ఎందుకంటే పాకిస్తాన్ మీద మోడీ గారు చక్కగా రెచ్చిపోతూ ఉంటుంది. పుల్వామా, గాల్వాన్, పుల్వామా తర్వాత ఈ పహల్గాం తర్వాత వాటి మీద ఎయిర్ స్ట్రైక్ చేసి యుద్ధం దాకా వెళ్ళడం జరిగింది. అప్పుడు పుల్వామా ఎయిర్ స్ట్రైక్ అని, సర్జికల్ స్ట్రైక్స్ అని, తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్లని. కానీ చైనా విషయంలో అంత తొందరగా మోడీ వెళ్ళడం లేదు, పబ్లిక్లో కూడా అంత భయంకరంగా మాట్లాడడం లేదన్నట్టు అది ప్రస్తావించింది చాలా జాగ్రత్తగా. 2, ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్లో నరవాణే గారు ఒక్క విషయాన్ని ఉటంకించారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో కూడా ఏఎన్ఐకి ఇచ్చిన 2022లో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇది అన్పబ్లిష్డ్ బుక్లో పెట్టినట్టే కొన్ని చెప్పారు. కాబట్టి ఇది బుక్లో ప్రస్తావించిన విషయాలను నేను ప్రస్తావించడంలో, ఏఎన్ఐకి ఈ నరవాణే గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి అగ్నివీరు రెండిట్ల విషయాలు బుక్లోనే నేను మాట్లాడడం లేదు, ఈ విషయంలో కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి అన్పబ్లిష్డ్ బుక్లోంచి నేను తీసుకొచ్చానని మాత్రం అనవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో కూడా ఇది ఉందన్నమాట. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏం చెప్తున్నారు ఆయన, అది ఆగస్టు 31 రాత్రి 8:15 ఇది 2020 ఇండియాలో కరోనా ఉధృతంగా ఉన్న స్టేజ్ గుర్తుపెట్టుకోవాలి. దారుణమైన పరిస్థితులు, లాక్డౌన్ ఉన్న పరిస్థితిలో చైనా మన బలహీనతను ఆసరాగా చేసుకుని ఆగస్టు 31 రాత్రి 8:15 అక్కడ నార్థన్ కమాండ్, అంటే ఇండియా చైనాకి సంబంధించిన LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి నార్థన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ జోషి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంటే 8:15 రాత్రి చైనా 4 యుద్ధ ట్యాంకులు, కొంతమంది ట్రూప్స్ని, చైనాస్ PLA ఆర్మీని పెట్టుకుని కైలాష్ రేంజ్ దగ్గర రెచిన్ లా అనే దాని దగ్గర 500 మీటర్ల దాకా 1 కిలోమీటర్ దూరం వరకు చొచ్చుకుని వచ్చేసింది. ఒకవేళ అది కిలోమీటర్ దూరం వచ్చి ఆ రెచిన్లా ఆ పాస్ని ఆక్యుపై చేసుకుంటే LACలో మన పెట్రోలింగ్ పాయింట్ పనిపోద్ది. దానికి ఇంకా తిరుగులేని ఆధిక్యత వద్ద ఆ ప్రాంతం అంతా దాని ఆధీనంలోకి వెళ్ళిపోద్ది అనమాట, కొన్ని వేల చదరపు కిలోమీటర్లు. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చే చాలా ప్రమాదం. కాబట్టి నార్థన్ కమాండ్ నుంచి అప్పుడు జోషి నరవాణే గారికి వెంటనే ఫోన్ వచ్చి, మేము యాక్షన్ తీసుకోవాలి, మాకు ఆజ్ఞలు ఇవ్వండి, మేము వెంటనే కాల్పులు జరగకపోతే వాళ్ళు వెళ్ళరు అని అది వచ్చిందండి. వెంటనే నరవాణే గారు ఆయన చెప్పింది, నరవాణే గారు వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రికి ఫోన్ చేయడం జరిగింది 8:15. కానీ తిరిగి ఆయన ఓకే అని పెట్టేసి మళ్ళీ చేయలేదు. కానీ ఆయన జయశంకర్ గారికి చేశారంట, మళ్ళీ చేయలేదు. మళ్ళా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి చేశారంట, ఆయన కూడా ఎత్తలేదు. తర్వాత CDSC ఎత్తారు కానీ విషయం చెప్పలేదు. తర్వాత అప్పుడు అనిల్ చౌహాన్, ఎవరో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా ఫోన్ చేయడం జరిగింది, ఆయనకు కూడా ఏం చేయాలో చెప్పలేదు. కానీ అక్కడ యుద్ధ రంగంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చైనా సైన్యాన్ని ఆపాలి, వాళ్ళు ఏదో విధంగా గన్నలు ఆపాలి, ఆ ట్యాంకులను ఆపాలి. వాళ్ళు మళ్ళా 9:15 మళ్ళా ఫోన్ చేశారంట. నరవాణే గారు ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఇంకా నిర్ణయం చెప్పలేదు. అంటే ఒక సెకండ్లో రెస్పాండ్ అవ్వాల్సిన ఎవ్వరు కూడా, రాజ్నాథ్ సింగ్ గారు, అజిత్ దోవల్ గారు, అదేవిధంగా జయశంకర్ గారు, CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవ్వరు కూడా ఇది చెయ్యండి అని చెప్పలేదు.
మళ్ళా వెంటనే ఒక గంటకు ఫోన్ వచ్చినా మళ్ళా చెప్పలేని పరిస్థితి. ఏమండి వాళ్ళు ఇంకా దగ్గరికి చొచ్చుకొచ్చేసారు, ఎన్నెన్నో చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళినట్టు వెళ్ళి చైనా గుంటనక్క మళ్ళా వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారంట, ఇంకా దూసుకు దగ్గరకు వచ్చేస్తున్నారన్నమాట. ఇంకా ట్యాంకులు వస్తే వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ప్రాంతానికి వస్తే వాళ్ళ కాలేజీకి కూడా చేయించలేం, అది హిమాలయన్ టెరిటరీలో. కాబట్టి వాళ్ళు వణుకుతూ మళ్ళీ చేశారు, వెంటనే మాకు చెప్పండి ఏదోటని. అప్పుడు నరవాణి గారు ఏం చేయాలో ఆయన అనుకున్నాడంటే, ఒక త్రిశంకు స్వర్గంలో పడిపోయానేంటి, అరే గవర్నర్ నిర్ణయం చెప్పడంలో అది వెళ్ళడంలే, యుద్ధ రంగంలో ఉన్నది చైనా, ఏం చేయాలనేది ఆయనకు అనమాట. అప్పుడు మళ్ళా ఫోన్ చేస్తే మళ్ళా పట్టించుకోలేదు. అప్పుడు 10:30కి 8:15 మొట్టమొదటి ఫోన్ చేస్తే గుర్తుపెట్టుకోవాలి, 10:30 రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ మళ్ళీ మాట్లాడుతూ ఆయన అన్నారంట, ఆయన పదం ఏంటంటే జో ఉచిత్ సంజో ఓ కరో, నీకు ఏదనిపిస్తే అది చెయ్యండి. చాలా చాలా దారుణమైన రిగ్రెటబుల్ ఇష్యూ అనమాట అది. ఏదో డూ వాట్ ఎవర్ యూ థింక్ అప్రోప్రియేట్ అని అప్పుడు చెప్పారంటే నరవాణి గారు. అంటే అక్కడ మీకు ఏది అనిపిస్తే అది చేయండి, కానీ డిసైసివ్లీ మీరు ఇది చెయ్యండి, చైనా సైన్యాన్ని ఆపండి అనే ఒక నిర్ణయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాలేదు. తర్వాత నరవాణి గారు అది అన్నారు, ఆ విషయంలో ఏమంటున్నారంటే, నాకు మోడీ నుంచే డైరెక్ట్ ఫోన్ వస్తుందని ఊహించాను, కానీ అలా రాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ విషయంలో ఏదైతే చేసేయండి ముందు వెళ్ళిపోవడానికి సర్వాధికారాలు ఇచ్చే గవర్నమెంట్ ఈ చైనా విషయంలో సర్వాధికారాలు ఇవ్వలేదు. మీకు ఏదనిపిస్తే, ఏది ఉచితం అనిపిస్తే అది చేయండి అని ఇచ్చారంట. అంటే యాక్షన్ వద్దు అని చెప్పలేక అనమాట. అంటే ఏంటండి, అప్పుడు నరవాణి గారికి మైండ్లోకి ఒక 1000 క్వశ్చన్లు వచ్చినాయి అంటండి. ఎందుకంటే అంత ఈజీ కాదు, మన ఆర్మీ జనరల్స్ కూడా రెచ్చిపోరు. ఏంటంటే అప్పుడు భారతదేశం ఎందుకు గవర్నమెంట్ ఎలా చెప్పుంటుందని కూడా ఆయన ఆలోచించారన్నమాట. ఏంటంటే అప్పుడు కరోనా ఉంది, మొత్తం లాక్డౌన్, చైనా బలహీనతను ఆసరా చేసుకుంటుంది. ఆ సమయంలో ఇండియాకి ఎగినెస్ట్గా పాకిస్తాన్ చైనా ఒకటైపోతే యుద్ధం కష్టం. 2, ఇండియన్ ఎకానమీ కష్టాల్లో ఉంది, చైనా చాలా ఎడ్జ్లో ఉంది. ఆ టైంలో వస్తే ప్రాబ్లం. చైనా మన బలహీనతను ఆసరా చేసుకుంది. చూసుకోండి, ఇది 2020 గాల్వాన్ వ్యాలీ ఎప్పుడు జరిపించింది, మనం ఇబ్బందుల్లో ఉన్న లాక్డౌన్లో ఉన్న సందర్భంలో చైనా వాడే కరోనా ఇచ్చాడు. మన కరోనాతో ఇబ్బంది పడేటప్పుడు వాడు మన మీదకి వచ్చేసాడు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆగస్టు 31కి ముందే జూన్ 16వ తారీఖున మన 20 కల్నల్ సంతోష్ కుమార్తో సహా 20 మంది చనిపోవడం జరిగింది. ఆ జూన్ 16 అనేది చైనాకి కాళరాత్రి. ఎందుకంటే మనం 21 మందిని కోల్పోవచ్చు, కానీ చైనా 100 మంది దాకా కోల్పోయింది. అది జీ జిన్పింగ్ జీవితంలోనే కాళరాత్రి అన్నమాట. అంత లెసన్ మన ఇండియన్ ఆర్మీ ఇచ్చింది. దాన్ని పగ తీర్చుకోవడానికి తబ్బిబ్బి అయిపోతున్నాడు. కానీ ఇక్కడ లాక్డౌన్, భారతదేశం ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆర్మీకి ఇంత ఛాలెంజ్ వచ్చింది. అది నరవాణి గారు చెప్పింది. వెంటనే అయినా చైనా సైన్యాన్ని ఆపగలిగారా, లేకపోతే ఆర్మీ ట్యాంకులు వచ్చి 2000 చదరపు కిలోమీటర్లు తీసుకెళ్ళిపోయిందా అనేది అక్కడ ఏమీ లేదు. అది రాహుల్ గాంధీ గారు సంధించిన ప్రశ్న. ఇది భారత ప్రభుత్వం ఏంటంటే అసలు రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత హోమ్ మినిస్టర్ గారు, తర్వాత ఎవ్వరూ కూడా రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వడం లేదు. అది పార్లమెంట్లో మనం ఇంకా చూస్తూనే ఉన్నాం ఏం జరిగిద్ది అనేది. ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. ఇది కార్వా అనేది ఆర్టికల్ పబ్లిష్ చేయడం కూడా జరిగింది. నేను బుక్లో ఏం చెప్పలే, పబ్లిష్ అయిన ఆర్టికల్ నుంచే నేను చెప్తున్నా. తర్వాత నరవాణి గారు ANI న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా చెప్తున్నా. తర్వాత ఈ బుక్లోనే అగ్నివీర్కి సంబంధించింది కూడా ఆయన చెప్తారు. 75% అగ్నివీర్స్ ఉండాలి. ఈ అగ్నివీర్ మీద ఒక కాంట్రవర్షియల్ ఉంది. యంగనే ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు తక్కువ శాలరీస్కి. కేవలం 20,000 శాలరీ అని చెప్తే కనీసం కూలి పని మినిమం శాలరీ కూడా రావడం లేదు. అది 30,000కి పెంపించడంలో నేనున్నాను ఆగ్రహం వ్యక్తం చేసి అప్పుడు ఆర్మీ జనరల్గా ఆయన చెప్పారు. అంటే అగ్నివీర్ వల్ల మన భారతదేశం మోడర్నైజేషన్ పేరు తక్కువ ఖర్చుకి ఇస్తుంది. అగ్నివీర్ యంగ్ బ్లడ్ చేస్తున్నారు, చాలా ప్రయోజనాలు ఉన్నా ఇందులో ఎక్కువ శాలరీ పెంచేటట్టు నేను చెప్పాను. నేను కోపోద్రిక్తి అయ్యానని చెప్పారన్నమాట. అంటే ఏంటి, ఈ స్టార్స్ ఆఫ్ 4 స్టార్స్ డెస్టినీ అనే బుక్ బయటికి రావడంలో చాలా విషయాలు బయటకు వస్తాయి. బట్ ఆఫ్ కోర్స్ ఈ బుక్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన సెన్సిటివ్ విషయాలు చర్చించలేదు. కానీ భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఉండే దూకుడు చైనా మీద ఎందుకు లేదు అనే ఒక క్వశ్చన్ అనేది అందులో ఉంది. అందుకనే రాహుల్ గాంధీ గారు ఇది దేశభక్తికి సంబంధించిన విషయం. ఈ సూర్య అనే వ్యక్తి నాకు దేశభక్తి కాంగ్రెస్కే లేదు, కల్చర్ లేదు, నెహ్రూ గారు భూభాగాన్ని ఇచ్చేసానంటారు, మరి బీజేపీ కూడా భూభాగాన్ని ఇచ్చిందని రాహుల్ గాంధీ గారు ఆరోపణ అనమాట. ఇది చాలా వేడివేడిగా జరుగుతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే స్తంభించిపోయి 8 మంది ఎంపీలను అయితే బయటికి బహిష్కరించడం కూడా జరిగిందనమాట. చాలా వేరంగా జరుగుతుంది. కానీ ఒక్క విషయం ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలిచానండి. పాకిస్తాన్ మీద మనం దూకుడుగా వెళ్ళొచ్చు, అది బలహీన దేశం, ఓకే. బట్ చైనా ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్. అఫ్ కోర్స్ ఇక్కడ చైనా ఇండియాను ఓడించలేదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ చైనాకు ఒక పాలసీ ఉంది. అది ఆర్ట్ ఆఫ్ వార్ కింద ఒక బుక్ ఉంటుందండి. ఆర్ట్ ఆఫ్ వార్ 2500 సంవత్సరాల క్రితం
సంజు అనే ఒక వ్యక్తి రాస్తాడు. ఆ బుక్ అంతా చదివితే చైనా మైండ్ సెట్ మనకు అర్థం అవుతుంది, చైనా కుట్రలు మనకు అర్థం అవుతాయి. అది యుద్ధం ఒక వ్యూహంతో చేస్తుంది, బలంతో చేయదండి చైనా. అదేంటంటే సలామీ స్లైస్, అంటే ఒక చిలక కొట్టులాగా అటువైపు శత్రువుల భూభాగాన్ని కొంచెం 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 తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది జామ పండుని చిలక కొట్టేసి మధ్యలో ఉన్న గింజలు తినడానికి అక్కడక్కడ కొట్టేసినట్టు కొట్టేస్తూ ఉంటుంది. అప్పుడు మనం బలహీనంగా ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఆదమర్చి ఉన్నప్పుడు వాడు వచ్చి 1000 కిలోమీటర్లు 1000 చదరపు కిలోమీటర్లు 1000 చదరపు పట్టుకుపోతాడు. అలాగే అక్కడక్కడ చిలక కొట్టుడు కొడతాడు, ఫైనల్గా బేరాలు కూర్చుంటాడు. కూర్చుని ఫైనల్గా ఆడు భాగం తీసుకోడు. ఇది ఎంఎం నరవాణే గారు కూడా మాట్లాడిన విషయం. ఇది చాలా పెద్ద విషయం అండి ఇది. కాబట్టి చైనా స్ట్రాటజీని మనం గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే మనం ఎందుకు అలాంటి పాలసీని అమలు జరపకూడదు. ఎందుకంటే హిమాలయన్ బౌండరీలో మనకు కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మనకే ఎక్కువ సపోర్ట్ ఉంది, మౌంటైనింగ్ ఫోర్స్ మనదే స్ట్రాంగ్ ఉంటుంది. మన హిమాలయన్ యుద్ధంలో చైనా దగ్గర కూడా రాలేదు. మన ఇండియన్ ఆర్మీ చాలా హైట్ ఉంటారు, వాళ్ళు చాలా బలహీనంగా మంగోలైడ్ రేస్ ఉంటుంది అనమాట. వాళ్ళు అంత ఈజీ కాదు మనతో పోరాటం. మనం శారీరకంగా చాలా బలంగా ఉంటాం. అది వన్ సైడ్ పాలసీ పెట్టుకుని ప్యాంపరింగ్ చేసుకున్నారు వాళ్ళు. చైనా చాలా వీక్. భారత సైన్యం రాటుదేలు ఉంటారన్నమాట మన వీరులు. కాబట్టి హిమాలయాల యుద్ధంలో వాళ్ళు ఏమీ చేయలేరు మనం ఎందుకు చేయకూడదు. అందుకే మనల్ని తట్టుకోవడానికి వాడు గోర్ఖా ఫోర్స్ అని మన గూర్ఖాలని, నేపాల్ నుంచి గోర్ఖాలను తీసుకెళ్తున్నాడు. గోర్ఖాలు యాక్చువల్గా మనకుంటారు గోర్ఖా రైఫిల్స్ అని. 2 రోబోటిక్ ఆర్మీని పెట్టుకుంటున్నాడు వాడు, ఏఐని ఉపయోగిస్తున్నాడు. ఇండియాని తట్టుకోలేక, అది లెసన్ అది గాల్వాన్ వ్యాలీ. మనం ఇంత స్ట్రాంగ్గా ఉండి మనం సలామీ స్లైస్ని ఎందుకు అమలు చేయకూడదు. మనం ఎప్పుడు అటాకింగ్ మోడ్లో ఆలోచించమండి, ఎప్పుడు డిఫెండ్ మోడ్లో ఆలోచిస్తాం. ఇది చైనా ఓడికి బలహీనంగా తీసుకుంటున్నారు, మన బలహీనత అనుకుంటున్నాడు వాడు, మనం శాంతి అనుకోవడంలే. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా స్టెప్లు అనే ఒక డిస్కషను ఇక్కడ అఫ్కోర్స్ ఎంఎం నరవాణే గారి ఇష్యూ, రాహుల్ గాంధీ గారి ఈ విషయాన్ని సంధించడం, మోడీ గారు దీన్ని కాదనడం, పార్లమెంట్లో చర్చ జరగకపోవచ్చు. కానీ ఇండియాలో ఒక అద్భుతమైన చర్చ జరుగుతుంది. చైనా విషయంలో ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనకు అనవసరం, ఒక యుద్ధ వ్యూహం మనకు అవసరం. ఏది మనం కూడా సలామీ స్లైస్ చేయాలి. ఇండియన్ ఓషన్లో చైనా తరిమి కొట్టాలి. అవసరమైతే మనం ఫిలిప్పైన్స్ ఆ ఏరియాలోకి వెళ్ళి అక్కడ కొట్టాలి. మన ఇండియన్ ఓషన్లో నువ్వు వస్తే నేను పసిఫిక్ ఓషన్లోకి వస్తానని చెప్పాలి. క్వాడ్ని ఇంకా బలం చేయాలి. చైనా చాలా చాలా డేంజరు, ఈ విషయంలో ఆదమర్చకూడదు. అదే మనకి గాల్వాన్ వ్యాలీ జరిగిన సంఘటన. 2 ఎంఎం నరవాణే గారు చెప్పింది. అంటే ఎంఎం నరవాణే గారు ఈ విషయాన్ని బహిరంగం చేస్తున్నారని అనుకోకూడదు. రాహుల్ గాంధీ గారు ఈ క్వశ్చన్ పార్లమెంట్లో ఎందుకు రెచ్చగొడుతున్నారు అని అనుకోకూడదు. మోడీ గారు ఎందుకు కాదంటున్నారు. మోడీ గారు ఎందుకు కాదంటున్నారంటే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ వద్దంటారు ఆయన. కానీ రాహుల్ గాంధీ గారు ఇది అడ్వాంటేజ్ నేషనల్ సెక్యూరిటీ మాట్లాడమంటారు. నేను ఇద్దరినే తప్పు పట్టడంలే. కానీ ఈ సందర్భంలో ఒక డిస్కషన్ అయితే పార్లమెంట్లో జరగాలి. పార్లమెంట్లో జరగవచ్చు, క్యాబినెట్లో జరగవచ్చు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుని 4 గోళ్ల మధ్యన చర్చించుకోవచ్చు, ఏదైనా చేయండి. కానీ అక్కడ ఆర్మీ అధికారులు ఉండాలి. ఎందుకంటే వాజ్పేయి గారు 1999లో కార్గిల్ వార్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని అందరినీ కూర్చోబెట్టి అందరూ ఒపీనియన్స్ అడిగి డిసిషన్ తీసుకున్నారు ఆయన. 1971లో ఇందిరాగాంధీ కూడా ఎంత అద్భుతమైన డిసిషన్ తీసుకుంది, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మానిక్ షాతో కలిపి. మరి చైనా విషయంలో ఆ రోజు రాత్రి ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోయారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే చైనాకు మనం భయపడుతున్నామా, చైనాకు భయం పడకుండా వెళుతున్నారంటే భయపడడం లేదు. మోడీ గారి విషయంలో అయితే ఈ విషయంలో భయపడడం లేదు. భయపడి ఉంటే 72 రోజుల డోక్లాం దగ్గర చైనా ఎగినెస్ట్గా మన ఆర్మీ ఉండదు. 8 నెలల పాటు గాల్వాన్లో ముప్పు తిప్పల వాళ్ళని పెట్టుండం. కానీ జాగ్రత్తగా మోడీ గారు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే కాస్త బలం కాబట్టి మనం ఎకనామిక్ డెవలప్మెంట్ ఉందాం. ఈ టైంలో ఇండియా చైనా యుద్ధం రాకూడదు మనకి. వాళ్ళకే మంచిది కాదు, మనకే మంచిది కాదు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. అప్పటికే తన జీ జిన్పింగ్ జీవితంలోనే, ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమయంలోనే చైనాకి పెద్ద లెసన్ 100 శవాలు మనం పంపాం. 100 శవాలు మోడీ గారు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. మనం 20 శవాలే తెచ్చుకున్నాం. కానీ చైనాకి ఎక్కువ నష్టం. ఇది ప్రపంచం చూసింది, నెవ్వరపోయింది ఇండియన్ ఆర్మీ పవర్ చూసి. అంటే చైనాకి ఇలాంటి ఇవ్వగలిగి ఉండి కూడా ఎందుకు చైనాకి ఆ రాత్రి అలా తాత్సర్యం చేశారనేదే క్వశ్చన్. ఇది నరవాణే గారు రాసిన బుక్లో పూర్తి సారాంశం.